ప్రైజ్ ది లార్డ్. యేసుక్రీస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, గడచిన కొన్ని వీడియోస్లో మనము ఆత్మీయంగా ఎదుగు విషయంలో అనేక విషయాలను మనము ధ్యానించుకుంటూ వచ్చాం. అనగా వాక్య విషయంలో, పవిత్రత విషయంలో ఎదగాలని, ప్రేమ విషయంలో, క్షమాపణ విషయంలో, ప్రార్థనా అనుభవంలో, మందిర గ్రహింపులో, దీన మనస్సులో, సాత్వికంలో, సువార్త ప్రకటనలో సహితము ఎదగాలని, ఇంకా ఎదగటానికి అనేక విషయాలను మనం జ్ఞాపకం చేసుకోబోతా ఉన్నాం. ఈరోజు మరొక ప్రాముఖ్యమైన విషయాన్ని గురించి ఈ రోజున జ్ఞాపకం చేసుకుంటున్నాం. అదేమిటంటే, మనము శక్తిలో ఎదుగుతూ ఉన్నామా, బలములో ఎదుగుతూ ఉన్నామా, ధైర్యంలో ఎదుగుతూ ఉన్నామా? చాలా ప్రాముఖ్యమైన సత్యం. అంటే యేసుక్రీస్తు ప్రభువును అంగీకరించిన తరువాత దినదినము మనము ఆ శక్తిలో ఎదిగే వాళ్ళంగా ఉండాలి, ధైర్యంలో ఎదిగే వాళ్ళంగా ఉండాలి, ఏ విధమైన చింత లేని స్థితిలో ఉండాలి. ఈ విధంగా మన భౌతిక సంబంధమైన జీవన విధానంలో భయము లేకోకుండా శక్తి కలిగి జీవించటం అనేది, ఎంతగా శక్తి కలిగి జీవిస్తూ ఉన్నామో అంతగా ఎదుగుతూ ఉండే అనుభవంలో ఉన్నామనే విషయాన్ని గ్రహించాలి. ఇప్పుడు కొన్ని వాక్యాలను జ్ఞాపకం చేసుకుందాం. చూడండి, తిమోతికి రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము 7వ వచనం. దేవుడు మనకు శక్తియు ప్రేమయు ఇంద్రియ నిగ్రహము గల ఆత్మనే ఇచ్చను, కానీ పిరికితనము గల ఆత్మను ఇయ్యలేదు. చూడండి, మొదటిదిగా చెప్పింది దేవుడు మనకు శక్తియు అంటే మనము ఆత్మ సంబంధులము. అపోస్తుల కార్యములు 2వ అధ్యాయం 38 ప్రకారము మనము పరిశుద్ధాత్మ అను వరమును పొందిన వాళ్ళము. అట్లాగే లూకా సువార్తలో 11వ అధ్యాయం 13వ వచనంలో చెప్పినట్లుగా మనము యేసుక్రీస్తు ప్రభు ద్వారా మనము దేవునిని ప్రార్థించినట్లయితే దేవుడు నిశ్చయముగా పరిశుద్ధాత్మను అనుగ్రహిస్తాడు అనే వాక్యము మనకు సెలవిస్తూ ఉంది. కాబట్టి మనము పరిశుద్ధాత్మను కలిగి ఉన్న వాళ్ళము. కలిగి ఉన్న తరువాత మనము దినదినము దేవునిని ప్రభువా మీరు నాకు పరిశుద్ధాత్మను నాకు దయచేయండి, ఆత్మతో నింపండి అనే అనుభవంలోనికి వెళ్ళినట్లయితే అనేక రీతులుగా మనము ఆత్మీయంగా ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది. దానితో పాటు ఇక్కడ ప్రాముఖ్యమైనది ఏంటంటే శక్తిలో ఎదిగే వాళ్ళంగా ఉండటం జరుగుతుంది అన్నమాట. చూడండి, ఈ సమయంలో మనము చూసినట్లయితే అపోస్తలుల కార్యములు 1వ అధ్యాయము 8వ వచనం. అయినను పరిశుద్ధాత్మ మీ మీదకి వచ్చినప్పుడు మీరు శక్తి నొందుదురు. అంతేకాదు, మీరు యెరూషలేములోను యూదయ సమరయ దేశంలో ఉందంటే భూదిగంతముల వరకు నాకు సాక్షులయ్యుందురని వారితో చెప్పాను. ఇంతగా పూర్వం వీళ్ళు యేసు ప్రభువు విషయమై వాళ్ళు భయపడతా ఉన్నవాళ్ళు ఆ తరువాత భూదిగంతముల వరకు సాక్షులై ఉండే ధైర్యము వస్తుంది అనే విషయాన్ని చెప్పడం జరుగుతుంది. ఆ విధంగా విశ్వాసులము అంటే, నూతన జన్మ అనుభవం ఉన్న వాళ్ళము అంటే, రక్షణ పొందిన వాళ్ళము అంటే ఆ ధైర్యంలో, ఆ శక్తిలో దినదినము ఎదిగే వాళ్ళంగా ఉండాలి. అంటే ప్రతి విషయంలో కూడా సాధారణంగా మన స్వభావం ఎట్లా ఉంటుందంటే, చిన్న చిన్న విషయాల్లోనే, చిన్న ఆరోగ్య సమస్య వస్తే భయము ఆందోళన, ఆర్థిక సమస్య వస్తే భయము ఆందోళన, అట్లాగే ఇతర సమస్యలు, ఏ సమస్య వచ్చినా సరే, కష్టాలు ఏమొచ్చినా సరే భయము ఆందోళన. అయితే గమనించండి ప్రియ సహోదరులారా, రక్షింపబడిన అనుభవంలోనికి మనము వచ్చాము అంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలోనికి వచ్చాడు.
యేసుక్రీస్తు ప్రభువు దేవుడు మనలోనికి వచ్చాడు. దేవుడైన తండ్రి అయిన యెహోవా దేవుడు వచ్చాడు. త్రిత్వమైన ఆత్మ మనలో ఉంది. దేవుడు మనతో సదాకాలం ఉంటాడు, మనలను వెన్నంటి ఉంటాడు, మనలో ఉంటాడు, మనతో ఉంటాడు, మనలను ఆవరించి ఉంటాడు. ఆయన ఎప్పుడు విడువడు, ఎడబాయడు. ఇది మన ఆత్మీయ స్థితి. ఈ అనుభవంలోనికి రావడం చాలా ప్రాముఖ్యమైన విషయం. ఈ అనుభవంలోనికి రావడం కోసం మనము ప్రార్థించే వాళ్ళంగా ఉండాలి. వాక్యాన్ని ధ్యానించుకొని సంపూర్ణంగా విశ్వసించే అనుభవంలో ఉండాలి. ఆత్మీయంగా ఎదుగుదల విషయంలో ఉన్నట్లయితే ఆ విధంగా ధైర్యంగా ఉండటం జరుగుతుంది. అంతేకాదు, చూడండి, మనం ఒకసారి కొన్ని వచనాలు చూద్దాము. యెహోషువ గ్రంథము 1వ అధ్యాయము 9వ వచనం. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, యెహోషువతో అంటున్నాడు. ఈ మాట మనతో కూడా అంటూ ఉన్న క్రింద లెక్క. కాబట్టి మనతో కూడా అంటూ ఉన్న విషయం ఏంటంటే, నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరము కలిగి ధైర్యంగా నుండుము, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతటిలో నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉండును. దేవుడు మనకు తోడుగా ఉన్నాడు, మనలోనే ఉన్నాడు. ఆ రోజున తోడుగా ఉండును అని చెప్పడం జరిగింది. ఇప్పుడు మనలోనే ఉన్నాడు, మనతోనే ఉన్నాడు, సదాకాలం ఉంటాడు. కాబట్టి మనం ఏ చిన్న విషయానికి కూడా అధైర్యపడకూడదు. పడుతూ ఉన్నాము అంటే ఆత్మీయంగా ఎదుగుదలలో ఎక్కడో లోపం ఉందనే అర్థం. ఎందుకంటే సృష్టికర్త అయిన దేవుడు, సమస్తాన్ని శాసించగలిగిన దేవుడు, కేవలం నోటి మాటతో సమస్తాన్ని కూడా సృజించిన దేవుడు, ఏదైనా చేయగలిగిన శక్తి కలిగిన దేవుడు మనతో ఉంటే ఈ సమస్యలు, ఈ ఇబ్బందులు, ఈ ఆరోగ్య సమస్యలు ఇవేమి చేయగలవు? ఇవి ఏమీ చేయలేవు. అయితే ఆ దేవుడు మనతో ఉన్నాడు అనే విశ్వాసంలోనికి రావటం అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. ఇంకొక వచనాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను, చూడండి. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 10వ వచనంలో కొన్ని మాటలు చదువుతున్నాను. నేను నీతో చెప్పి ఉన్నాను, నీకు తోడై ఉన్నాను. తర్వాత, భయపడకము, నేను నీ దేవుడనై ఉన్నాను. దిగులు పడకము, నేను నిన్ను బలపరుతును. నీకు సహాయము చేయువాడను నేనే. చూడండి ఎంత ధైర్యం ఇస్తా ఉన్నాడు. మన దేవుని లోనికి వచ్చాము అంటే ఎంత గొప్ప ధైర్యము. భయపడకము, నేను నీకు తోడై ఉన్నాను. నీతో చెప్పాను తోడై ఉంటానని, నేను తోడై ఉంటాను. దిగులు పడకు, నిన్ను బలపరుస్తాను. నీకు సహాయం చేయువాడను నేనే. అట్లాగే చూడండి, ఇంకొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకుని వస్తాను. యెషయా 43:2వ వచనం. నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడయుందును. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నీవు అగ్ని మధ్యన నడుచున్నప్పుడు కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాటలు చూడండి, ఎంత అద్భుతమైన మాటలు. నేను నీకు తోడై ఉన్నాను కదా. ఇక చూడు, నీవు జలములలో పడి దాటునప్పుడు నేను నీకు తోడై ఉన్నాను. నదులలో పడి వెళ్ళినప్పుడు అవి నీ మీద పొర్లి పారవు. నేను నీకు తోడుగా ఉన్నాను. ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే అవి నీ మీదకు వచ్చి నిన్నేమి నష్టపరచడం జరగదు. నీవు అగ్ని మధ్యన నడిచినా కూడా కాలిపోవు, జ్వాలలు నిన్ను కాల్చవు. చూడండి ఎంత గొప్ప ధైర్యాన్ని ఇచ్చే మాటలు. ఈ వాక్యం ఒకసారి, ఈ వాక్యాన్ని మనము సంపూర్ణమైన విశ్వాసంతో మనం విశ్వసించినట్లయితే దేవుడు మనతో ఉన్నాడనే విశ్వాసంలోనికి ఏదైనా చేయగలడు, ఏ విధంగానైనా సరే సహాయం చేయగలడు. ఎలాంటి విపత్తు వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా సరే వాటి నుండి తప్పించగలిగిన దేవుడు. అవి మనల్ని ఏమీ చేయలేవు. ఇది మనకు అద్భుతమైన వాక్యము, వాగ్దానము, ఆత్మశక్తి. మరి మనం రక్షింపక పూర్వము ఏ విధంగా పెరిగితనంలో ఉన్నామో,
ఏ విధంగా భయపడుతూ ఉన్నామో, ఏ విధంగా ప్రతి చిన్నదాన్ని చూసి కంగారు పడటము, ఆందోళన చెందటం, చింతించే విధంగా ఉన్నామో, ఆ విషయంలో దేవునిలోనికి వచ్చిన తరువాత ఎదుగుతూ ఉన్న కొద్దీ ఆ భయము, చింతలు వాటన్నింటినీ కూడా దేవుని మీద వేసేసి ధైర్యంగా ఆయన నాతో ఉన్నాడు, ఏ సమస్య నన్నేమి చేయలేదు అనే అనుభవంలోనికి మనము వచ్చామా లేదా అనేది ప్రాముఖ్యమైన విషయం. ఎంతగా ధైర్యము పెరుగుతూ ఉందో అంతగా ఆత్మీయంగా ఎదుగుతూ ఉన్న క్రింద లెక్క. బైబిల్ గ్రంథంలో దేవుడు మన కొరకై రాసిపెట్టినవి. భయపడకుము అనే మాట 366 సార్లు ఉంది అని బైబిల్ పండితులు చెప్తారంటే ప్రతిరోజుకి ఒక వాక్యము భయపడకమనేది మన కోసం సిద్ధం చేసి ఉంచాడు. 366 సార్లు అంటే లీపు సంవత్సరానికి కూడా సరిపోయేటట్లు. ఆ ధైర్యపడాల్సిన అవసరం లేదు. మనకు దేవుడిచ్చింది పిరికితనం కలిగిన ఆత్మ కాదు, అది శక్తి కలిగిన ఆత్మ. అంతేకాదు ఆ ఆత్మ మనలో ఉంది. దేవుడు మనతో ఉన్నాడు, యేసు ప్రభు మనతో ఉన్నాడు, మన చుట్టూ ఉన్నాడు, ఆత్మ మనల్ని ఆవరించి ఉంది. భయపడటానికి అవకాశం ఎక్కడుంది? భయపడుతూ ఉన్నాము అన్నట్లయితే ఆత్మీయ ఎదుగుదలలో ఎక్కడో లోపం ఉంది, సరి చేసుకోవాలి. విశ్వాసంలో పెంపుదల చూసుకోవాలి, వాక్య విషయంలో పెంపుదల, ఆత్మ అనుభవంలో పెంపుదల, ఈ విధంగా పెంచుకోవాల్సిన అవసరం ఉంది. చూడండి, మరొక వచనాన్ని మీ గమనంలోనికి తీసుకొస్తాను. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 16వ అధ్యాయము 13వ వచనం. పౌలు భక్తుడు అంటున్నాడు కొరింథీయులకు రాస్తూ, 16వ అధ్యాయం 13వ వచనం, విశ్వాసులైన మనందరికీ ఉండవలసిన లక్షణాలను ఇక్కడ తెలియజేస్తున్నాడు. మెళకువగా ఉండుడి, విశ్వాసమందు నిలకడగా ఉండుడి, పౌరుషం గలవారై ఉండుడి, బలవంతులై ఉండుడి, శక్తివంతులై ఉండుడి. మీరు గమనించారో లేదో, యేసు ప్రభు నాకు తెలియదు అని చెప్పిన అపోస్తలులు ఆత్మతో నింపబడిన తరువాత వాడు చేసిన శక్తివంతమైన కార్యాలు అవి సాధారణమైనవా? భూమిని తలకిందులు చేయువారు వచ్చి ఉన్నారు అంటారు. వారు ధైర్యంగా అనేకులకు బహిరంగంగా యేసు ప్రభువుని గురించి ప్రకటించారు. ఇంతకుముందు యేసు ప్రభు ఎవరో తెలియదన్న వాళ్ళు శక్తి కలిగిన కార్యాలు చేశారు, చనిపోయిన వాళ్ళను సైతం లేపారు. అంత శక్తి కలిగిన కార్యాలు అపోస్తులు చేశారు. ఆ అపోస్తులలో ఉన్న ఆత్మే మనలో ఉంది, ఆ యేసుక్రీస్తు ప్రభువులో ఉన్న ఆత్మే మనలో ఉంది. అయితే ఆత్మీయంగా ఇంకా ఎదగవలసిన వాళ్ళంగా ఎంతో ఉండవలసిన అవసరము ఉంది. ఈ సమయంలో ఒక మాటను జ్ఞాపకం చేసుకొని నేను ముగించేస్తాను. చూడండి, సామెతల గ్రంథము 28వ అధ్యాయము, సామెతలు 28 మొదటి వచనంలో 2వ లైన్ చదువుతున్నాను. నీతిమంతులు సింహము వలె ధైర్యముగా ఉందురు. నీతిమంతులు సింహము వలె ధైర్యంగా ఉండు. సింహము అడవికి రారాజు. ఆ విధంగా నీవు నేను మనందరం కూడా ఆ విధంగా ధైర్యము కలిగి ఏని గురించి కూడా భయపడే అనుభవంలో ఉండకోకుండా దినము ధైర్యంగా ఉండే అనుభవంలోనికి మనం వెళ్ళాలి. మీరు గమనించారో లేదో, బొండలతో బిగించినప్పుడు పౌలు శీలలు వాళ్ళు దేవునిని స్తుతిస్తూ ఉన్నారు పాటలు పాడి. మరణ అంచులలోనికి వెళుతూ ఉన్న వాళ్ళు కూడా దేవునిని స్తుతిస్తాం. అది వాళ్ళ ధైర్యం. పేతురు భక్తుడిని చూస్తే అంతకుముందు యాకోబుని చంపడం జరిగింది. ఆ తర్వాత పేతురుని చెరసాలలో వేసినప్పుడు హాయిగా నిద్రపోతూ ఉన్నాడు. అది ఆత్మతో నింపబడిన వాళ్ళ యొక్క ధైర్యం. సింహము వలె. మిగతా వాళ్ళందరూ భయపడాలి తప్ప మనం భయపడం. అది
ఆత్మీయ అనుభవం. అందుకోసం ఇక్కడ అంటున్న నీతిమంతులు, మనము యేసుక్రీస్తు ప్రభువు రక్తము చేత నీతిమంతులుగా తీర్చబడిన మనము, యేసు ప్రభువు యొక్క ఆత్మను కలిగి ఉన్న మనము, దేవుని ఆత్మను, పరిశుద్ధాత్మను కలిగి ఉన్న మనము, ఎల్లప్పుడూ దేవుని చేత ఆవరించబడి ఉన్న మనము ఆ ధైర్యపడటానికి అసలు ఎక్కడా అవకాశం ఉందండి? ఒకవేళ ఏదైనా సమస్య వచ్చినట్లయితే, మీరు గమనించారో లేదో, పౌలును సంధించిన సమయంలో అన్న మాట, పౌలా పౌలా నన్నెందుకు హింసించుచున్నావు అంటే దాని అర్థం ఏంటి? ఎవరిని సౌలు హింసిస్తూ ఉన్నది ఎవరిని? వాస్తవానికి శిష్యులను హింసిస్తున్నాడు. యేసు ప్రభు అంటున్నాడు నన్ను అంటున్నాడు. అదేవిధంగా నీలో నాలో మనందరిలో యేసు ప్రభు ఉన్నాడు. ఏదైనా కష్టం వచ్చినట్లయితే, భరించవలసి వచ్చినట్లయితే ఆయనే ముందు భరిస్తాడు. అంత ధైర్యం, అంత శక్తివంతుడైన సర్వ సృష్టికర్త అయిన దేవుడు మనతో ఉంటే అధైర్యపడటానికి అవకాశం ఉంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము గతములో ఉన్న స్థితి నుండి దినదినము సమస్యలను గురించి, లేదా బాధలను గురించి, లేదా ఆరోగ్య సమస్యలను గురించి, లేదా ఇంకా ఏదైనా వివిధ రకాలైన సమస్యలలోకి వెళ్ళినప్పుడు భయపడుతూ ఉన్నట్లయితే, భయపడే అనుభవంలో రక్షింపబడక పూర్వము ఉండి ఉండవచ్చు. కానీ రక్షణలో ఎదుగుతూ ఉన్న కొద్దీ నా దేవుడు నాతో ఉన్నాడు, ఏ స్థితిలోనైనా సరే నేను భయపడను అనే అనుభవంలో మనము దినదినము ఎదుగుతూ ఉన్నట్లయితే ఆత్మీయంగా ఎదిగినట్లుగా మనము గుర్తించవచ్చు. ఆ విధమైన ధైర్యము కలిగి, శక్తి కలిగి ఉండునట్లుగా దేవుడు మనకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన మా ప్రియ పరలోకపు తండ్రి, ఆత్మీయ ఎదుగుదలలో ప్రభువా బలవంతులయ్యుండు, శక్తి కలిగి ఉండి ధైర్యంగా ఉండాలని మాట్లాడుతూ వచ్చారు. అందుని బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మమ్మల్ని దినదినము ఆ విధమైన అనుభవంలో ఎదుగుట్లో సహాయం చేయమని వేడుకుంటూ, యేసు ప్రభు వారి నామంలోనే ప్రభు చేరి వచ్చిన ప్రతి ఒక్కరిని దయగలిగిన హస్తాలను చాపి దీవించుమని యేసు ప్రభు వారి నామంలోనే వేడుకొంచున్నాము తండ్రి. ఆమెన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.